ఇప్పుడే అందిన వార్త. జగన్‌కు ఊహించని అదృష్టం. టీడీపీకి కీలక నేత రాజీనామా. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత రాజీనామా చేశారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు సీఎం చంద్రబాబుకు తను అప్పగించిన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి ప్రకటించారు. రాజీనామాపై జీవీ రెడ్డి స్పందిస్తూ, వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు, నాకు ఈ కీలకమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను. భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని జీవీ రెడ్డి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇటీవలే ఫైబర్నెట్ ఎండీ జీవీ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో నేపథ్యంలో జీవీ రెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీకి సానుభూతిపరులైన ఉద్యోగులను తొలగించి జీవీ రెడ్డి సంచలనం సృష్టించారు. అయితే అధికారులపై కూడా జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ పంచాయతీ సీఎం వద్దకు చేరడంతో జీవీ రెడ్డిని హెచ్చరించి అధికారులతో కలిసి పని చేసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మనస్తాపం చెందిన ఆయన ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే జీవీ రెడ్డి తన ఇటీవలే చేసిన వ్యాఖ్యలు టీడీపీకి కాస్త ఇబ్బందికరంగా మారాయి. దీనికి తోడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఫైబర్నెట్ కింద కొత్త కనెక్షన్లు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి సమయంలోనే జీవీ రెడ్డి టీడీపీకి రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడా అతను